కోరల్ ఐలాండ్ ట్రిప్లో వాటర్ యాక్టివిటీస్ మేము చేసిన అడ్వెంచర్స్ చూడాలనుకుంటున్నారా? ఈ వీడియో మొత్తాన్ని స్కిప్ చేయకుండా చూసేసేయండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు విహంగం, వెల్కమ్ టు థాయిలాండ్ సిరీస్. ఇవాళ మనం పటాయా నుంచి కోరల్ ఐలాండ్ ట్రిప్ వెళ్తున్నాం. ఈ కోరల్ ఐలాండ్ ట్రిప్ అనేది ఒక హాఫ్ డే ట్రిప్ అనమాట. మనం పటాయా నుంచి కోరల్ ఐలాండ్ వెళ్ళడానికి ఫెర్రీలో వెళ్ళొచ్చు, స్పీడ్ బోట్లో వెళ్ళొచ్చు. మనకి ప్యాకేజ్లో స్పీడ్ బోట్తో బుక్ చేశారు. ఫెర్రీలో అయితే 30 థాయ్ బాత్ తీసుకుంటారు. అదే స్పీడ్ బోట్ అయితే 300 థాయ్ బాత్ అప్రాక్సిమేట్గా అవుతుంది. పటాయా నుంచి ఈ స్పీడ్ బోట్లో మనల్ని ఒక 20 మినిట్స్ ఇలా తీసుకెళ్ళి ఒక చోట ఆపుతారు. ఇక్కడ మనకు ఒక 4 యాక్టివిటీస్, వాటర్ యాక్టివిటీస్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ యాక్టివిటీస్ అన్నీ కలిపి ప్యాకేజ్ ఉంటుంది. అది ఇందులో ఇంక్లూడ్ అవ్వలేదు మనకి. ఆ 4 వాటర్ యాక్టివిటీస్కి కలిపి పర్ హెడ్ 2500 థాయ్ బాత్ తీసుకుంటారనమాట. అందులో ఫస్ట్ యాక్టివిటీ ఇక్కడ చేపిస్తున్నారు, పారాసైలింగ్. ఈ పారాచూట్లో ఇలా గాల్లో తిరుగుతూ అలా వెళ్ళి ఇలా వస్తుంటే మా వాడు వాటిని ఏదో బర్త్డే బెలూన్స్ లాగా ఫీల్ అయ్యి నేను వెళ్తాను గోల చేసి వెళ్ళడానికి రెడీ అయిపోయాడు. చిన్నపిల్లాడు కాబట్టి ఒక ప్రొఫెషనల్ అసిస్టింగ్ని కూడా ఆ అబ్బాయితో పాటు పంపిస్తున్నారు. సో మా వాడైతే పెద్ద సాహసమే చేశాడు. మా వాడికి ఇది లైఫ్లో ఫస్ట్ అడ్వెంచర్ అనమాట. ధైర్యంగా వెళ్ళిపోతున్నాడు. టెన్షన్ ఉన్న బయటికి కనపడివ్వకుండా చాలా బాగా కవర్ చేసేసాడు. ఈ యాక్టివిటీస్ వద్దనుకునే వాళ్ళు ఫ్రీగా కూర్చుని చూస్తూ కూడా కోరల్ ఐలాండ్ ట్రిప్ని ఎంజాయ్ చేయొచ్చు. అందరూ మా వాడిని సంభ్రమాశ్చర్యాలతో చూస్తుంటే వాడు లైఫ్లో చేసిన ఫస్ట్ అడ్వెంచర్ని విజయోత్సాహంతో వచ్చి ఫీడ్బ్యాక్ చెప్తున్నాడు. వినండి ఒకసారి. ఎలా ఉండింది? కళ్ళు తిరగలేదా? భయం వేసిందా? కళ్ళు మూసుకున్నావా? చెప్పు, నోరు తెరిచి చెప్పచ్చుగా. ఎలా ఉన్నింది? అక్కడి నుంచి ఎలా ఉన్నింది? అంతగా ఐలాండ్ అంతా కనిపించిందా? ఐలాండ్ అంతా కనిపించిందా? కళ్ళు మూసుకున్నావు కదా, భయం వేసి. భయమేలా? నిజంగా భయమేలా? బాగుండిందా? ఇక్కడ నుంచి మన నెక్స్ట్ యాక్టివిటీ ప్లేస్కి మళ్ళీ మనల్ని ఇదే స్పీడ్ బోట్లోనే మళ్ళీ తీసుకెళ్తున్నారు. ఆ రైడ్ కాస్త బంపీగా ఉంటే ఆ చిన్న పిల్లాడిని ఆ క్రూ మెంబర్ చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తున్నాడు. చూడ్డానికి చాలా బాగా అనిపించింది. ఇది మన నెక్స్ట్ యాక్టివిటీ స్టేషన్. నెక్స్ట్ యాక్టివిటీ సీ వాక్ అనమాట. దానికి మనకు కావాల్సిన ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఇచ్చి మనల్ని ఒక్కొక్కరు అసిస్ట్ చేసి సీ కిందకి దింపుతారు. అక్కడ నేల మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటే మనకి ఫొటోస్ అవి వాళ్ళే తీస్తారనమాట. సో అండర్ వాటర్లోకి వెళ్తున్నాం కాబట్టి మనకి ప్రెషర్ కంట్రోల్ కోసం ఇదిగో ఇవి హెల్మెట్స్ ఉన్నాయి కదా, ఇవి ఆక్సిజన్ సప్లై చేస్తాయి. ఆ హెల్మెట్స్ పెట్టి కిందకి పంపిస్తారు. సో ఇయర్ ప్రాబ్లం ఎవరైనా ఉంటే కనుక మాత్రం ఇది అసలు ట్రై చేయొద్దు. నార్మల్గా అయితే ప్రాబ్లం లేదు. ఇయర్ ప్రాబ్లం ఆల్రెడీ ఉంటే మాత్రం సివియర్గా ఇయర్ పెయిన్ వస్తుంది. నేను చేయడం చూసి ఈ యాక్టివిటీ కూడా నేను చేస్తానని మా వాడు ధైర్యంగా వాటర్లోకి అయితే దిగాడు. సీ బెడ్ పైన కూడా దిగాడు పాపం. ఒక 2 అడుగులు వేసేసరికి వాడికి పాపం ఇయర్ పెయిన్ వచ్చేసింది సివియర్గా. అందుకని వెంటనే పైకి తీసుకెళ్ళమని చెప్పేశాడు. వెంటనే ఆ క్రూ మెంబర్స్ వాడిని ఫాస్ట్గా పైకి తీసుకొచ్చేశారు. ఇప్పుడు మనం చేస్తున్న యాక్టివిటీస్కి అన్నిటికీ సంబంధించిన ఫొటోస్కి అన్నీ కలిపి మనకు ఒక సీడీ ఇస్తారు. లాస్ట్లో ట్రిప్ అయిపోయాక ఇస్తారనమాట. అది కూడా ఈ ప్యాకేజ్లోనే ఇంక్లూడ్ అవుతుంది. ఆ ఫోటో కూడా. మొత్తానికి కోరల్ ఐలాండ్ అనే పేరు పెట్టినందుకు ఫైనల్లీ మనల్ని ఫోర్స్ఫుల్గా ఒక కోరల్ దగ్గరికి అయితే తీసుకొచ్చి ఫోటో దింపేశారు. ఎవరికైనా మనం కోరల్ ఐలాండ్ వెళ్ళి కోరల్ చూసామని చెప్పుకోవచ్చు ఇంకా ధైర్యంగా. ప్రూఫ్ కూడా ఉంది కాబట్టి. ఇక్కడ మన చేతికి ఫిష్ ఫీడ్ ఇచ్చి ఫిషెస్కి పెట్టమంటారు. బట్ అవి ఆల్రెడీ బాగా తిని నిద్రపోతుంటాయి కాబట్టి మన దగ్గరికి కూడా రావట్లేదు ఆ ఫిషెస్. ఇలా కోరల్ ఐలాండ్ సెకండ్ యాక్టివిటీ సీ వాక్ ముగిసింది. మా వాడికి చెవి నొప్పి వచ్చేసింది, అందుకే నేను ఉండలేకపోయాను, వెనక్కి వచ్చేసానని డిసప్పాయింట్ అయిపోయాడు. పర్లేదులే, నెక్స్ట్ ఐలాండ్ వచ్చినప్పుడు అక్కడ స్నోర్కెలింగ్ చేపిస్తానులే అని చెప్పి కన్సోల్ చేశా. ఫైనలీ మనల్ని మోస్ట్ అవైటెడ్ కోరల్ ఐలాండ్కి అయితే తీసుకొచ్చి దింపేశారు. ఇక్కడ మనకు ఒక 1.5 అవర్ టైం అయితే ఉంటుంది.
ఇక్కడ మనకి ఇంకా 2 యాక్టివిటీస్ కూడా మిగిలి ఉన్నాయి. అవేమి వద్దనుకుంటే హ్యాపీగా బీచ్లో ఎంజాయ్ చేసుకోవచ్చు. అందరికీ ముందు రెడీ అయిపోయాడు మావాడు. నెక్స్ట్ యాక్టివిటీ వాటర్ బైక్ అన్నమాట. వాళ్ళే అసిస్టింగ్ ఉండి తీసుకెళ్తున్నారు. ఒక 5 to 10 minutes వాటర్లో రైడ్ ఉంటుంది. సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని తిరిగి వచ్చాడు మావాడు. ఈ కోరల్ ఐలాండ్ ట్రిప్లో మా మ్యాచింగ్ డ్రెస్సుల వల్ల అనుకుంటా మేము ఎక్కడైనా తప్పిపోయినా కూడా మా ముగ్గురిని తెచ్చి ఒక చోట కూర్చోబెడుతున్నారు మళ్ళీ సేఫ్గా. తిరిగి రాగానే మళ్ళీ నెక్స్ట్ యాక్టివిటీ కూడా రెడీగానే ఉన్నారు వాళ్ళు. నెక్స్ట్ యాక్టివిటీ బనానా బోట్ రైడ్ అనమాట. అది కూడా వెళ్ళిపోయాడు. అసిస్టింగ్ కూడా ఉన్నారు దీనికి కూడా. సో ఇది కూడా ఒక 5 to 10 minutes రైడ్ అనమాట. సక్సెస్ఫుల్గా ఇది కూడా వెళ్ళి కంప్లీట్ చేసుకొని తిరిగి వచ్చేసాడు మావాడు. తిరిగి వచ్చి మా వాడి రివ్యూ చెప్తున్నాడు. మా వాడి ఫీడ్బ్యాక్ వినండి ఒకసారి. బనానా రైడ్ బాగుందా? ఇంకేం బాగుంది? స్కూటర్ బాగుందా? వాటర్ స్కూటరు చాలా బాగుంది. మన చేతికున్న ఈ 5 నెంబర్లను చూసి మన యాక్టివిటీస్కి సంబంధించిన సీడీ మనకు హ్యాండ్ ఓవర్ చేసేసారు. ఇలా కోరల్ ఐలాండ్ కథకంచికి మనం పటాయాకి రిటర్న్ అయిపోయాం. ఇంకా ఈ పటాయాలో ఈ క్రూజ్ వాళ్ళు అరేంజ్ చేసిన ఒక లంచ్ కూడా మనకి ప్యాకేజ్లో ఇంక్లూడ్ అయింది. సో ఆ లంచ్ కంప్లీట్ చేసుకొని మనల్ని పటాయాలో హోటల్ దగ్గర డ్రాప్ చేసేస్తారు. సో ఈ వీడియో నచ్చినట్టయితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి. ఫర్దర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.